భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి 11 సార్లు అరెస్టు కాబడి జైలుకెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి లెక్కలేనన్ని కష్టాలను అనుభవించి ధైర్యం, సాహసం, పట్టుదల, కార్యదీక్షత కలగలిసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ఇంటిని మరియు వారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిశా రాష్ట్రం కటక్లో జానకీనాథ్ బోసు, ప్రభావతి దేవి పుణ్య దంపతులకు 1897 జనవరి 23వ తేదీన జన్మించారు. కటక్లోని ఒడియా బజార్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ తండ్రి గారైనటువంటి జానకీనాథ్ భవన్గా పిలువబడే ఈ ఇంట్లోనే సుభాష్ చంద్రబోస్ జన్మించారు. సుభాష్ చంద్రబోస్ పూర్వీకులది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా కొద్ది దూరంలో గల 24వ దక్షిణ పరిగణాల్లోని కొడాలియా గ్రామం. తండ్రి జానకీనాథ్ న్యాయశాస్త్రం చదివిన తర్వాత కటక్ వచ్చారు. 1885లో కటక్ బార్లో చేరి న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, కటక్ పురపాలక సంఘ చైర్మన్గా 1912లో బెంగాల్ రాష్ట్ర శాసనసభకు సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. వారి తండ్రి ప్రతివారు విద్య నేర్చుకోవాలి అని ఎన్నో పాఠశాలను స్థాపించారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడ్డారు. కుటుంబంలో 6వ సంతానంగా జన్మించిన వారే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ తన విద్యాభ్యాసాన్ని కటక్లోనే ప్రారంభించారు. కటక్లో ఉన్న ప్రొటెస్టెంట్ యూరోపియన్ పాఠశాలలోనూ రేవన్షా కాలేజియేట్ హై స్కూల్లోనూ చేరారు. 1913 మార్చిలో జరిగిన మెట్రికులేషన్ పరీక్షల్లో కలకత్తా యూనివర్సిటీ పరిధిలోనే 2వ స్థానం సంపాదించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన బేను మాధవ్ దాసు సుభాష్ చంద్రబోస్కు మంచి గురువుగానే కాకుండా సహచరుడిగాను, మార్గదర్శిగాను ఉండేవారు. వారి నుండే జాతీయ భావాలు, మతం అంటే ఒక అభిప్రాయం నేర్చుకున్నారు. అంతేకాకుండా తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమించడం కూడా నేర్చుకున్నారు. కటక్లో మెట్రికులేషన్ పూర్తయ్యాక కాలేజీ విద్యకై కలకత్తాలోని ప్రెసిడెన్షియల్ కాలేజీలో చేరారు. ఎఫ్ఏ పరీక్ష పాస్ అయ్యి ఈ ప్రెసిడెన్షియల్ కాలేజీలోనే బిఏ చదువుతున్న సందర్భంలో ఆంగ్లేయ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండేవారు. ఐఎఫ్ ఓటెన్ అనే ఇంగ్లీష్ ప్రొఫెసరు భారతీయ విద్యార్థులను చాలా అవహేళన చేస్తుండేవారు. సుభాష్ చంద్రబోస్ విద్యార్థులను సంఘటితం చేసి సమ్మె చేసి భారతీయ విద్యార్థులను అవహేళన చేస్తున్నటువంటి ఓటెన్ చేత క్షమాపణలు చెప్పించారు. తర్వాత జరిగిన ఒక సంఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ కాలేజీ నుంచి తొలగించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచనవసరం లేదు, ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు అనే ఆత్మవిశ్వాసాన్ని బోసు పెంపొందించుకున్నారు. తర్వాత స్కాటిష్ చర్చి కాలేజీలో చేరి 1917లో ఆ కాలేజీ నుండి మిలిటరీ శిక్షణ పొందారు. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపు మరియు జలియన్ వాలాబాగ్ ఉదంతము సుభాష్ చంద్రబోస్ను ఎంతో కదిలించింది. కానీ ఎంతో తెలివైన, చురుకైన సుభాష్ చంద్రబోస్ను ఉన్నతోద్యోగిగా చూడాలన్న కోరికతో బోసు తండ్రి గారు ఇండియన్ సివిల్ సర్వీస్ కోసం కుమారుణ్ణి లండన్ పంపించారు. ఇంగ్లాండ్లో చదివే భారతీయ విద్యార్థుల బాగు కోసం ఇండియా ఆఫీస్ ఎదుట విద్యార్థుల సమస్యలు చెప్పాలని విద్యార్థులందరూ సుభాష్ చంద్రబోస్ను కోరినప్పుడు అంగీకరించి అధికారుల ఎదుట అనర్గళంగా వాదించారు.
భారతీయులు బారిస్టర్ కావాలన్నా, చార్టర్డ్ అకౌంట్ కావాలన్నా, ఐపీఎస్ చదవాలన్నా ఇంగ్లాండ్కు రావాల్సి వస్తున్నదని, దీనికి ఎంతో డబ్బు, విలువైన కాలము వృధా అవుతున్నదని, ఇవన్నీ తగ్గాలంటే ఆయా కోర్సులు ఇండియాలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ వాదన బ్రిటన్లో ఉన్న విద్యార్థులందరికీ ఎంతో నచ్చింది. 6 ఎంపిక కోసం ఇండియన్ సివిల్ సర్వీసు ఎగ్జామినేషన్ రానే వచ్చాయి. అందులో 4వ వారుగా సుభాష్ చంద్రబోసు ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులయ్యారు. నాటి ఇండియన్ సివిల్ సర్వీసే నేడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా ఐఏఎస్గా పిలువబడుతున్నది. మొదటి నుండి బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత ఉన్న సుభాష్ చంద్రబోసు ఐసీఎస్కు రాజీనామా చేయాలన్నప్పుడు, అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, పరీక్షలు ఎందుకు రాశావని మిత్రుడు దిలీప్ కుమార్ అడిగినప్పుడు, దిలీప్, నేను ఇక్కడికి వచ్చింది భారతీయులు ప్రతిభావంతులని నిరూపించడానికి, అది నెరవేరింది, ఇంకా నాకు పదవెందుకని బోస్ ప్రశ్నించారు. ఈ సమయంలోనే బాలగంగాధర్ తిలక్ లండన్ వచ్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మీరంతా చదివి బ్రిటిష్ వారి సేవ చేయకూడదు, భారత జాతి సేవకు మీ జీవితాలు అంకితం చేయాలని ఉద్బోధించారు. 1920 సెప్టెంబర్లో కలకత్తాలో ప్రత్యేక కాంగ్రెస్ మహాసభలు జరిగి సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ సొంత రాష్ట్రమైనటువంటి నాటి బెంగాల్లో చిత్తరంజన్ దాస్ ఉద్యమాన్ని నడుపుతున్నారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న అన్నింటినీ భారతీయులు వదులుకోవాలని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా 1921 ఫిబ్రవరి 16న బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేయడానికి నాకు అసలు ఇష్టం లేదు, భారతదేశ స్వేచ్ఛ కోసం పనిచేస్తానని లేఖ వ్రాశారు. 1921 ఏప్రిల్ నెలలో ఐసీఎస్కు రాజీనామా చేశారు. 1921 జూలై 16వ తేదీన లండన్ నుండి ముంబై చేరారు. ముంబైలో గాంధీజీని కలుసుకున్నారు. గాంధీజీ సూచన ప్రకారంగా కలకత్తాలో ఉన్న చిత్తరంజన్ దాస్ను కలిశారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పిలుపునిచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడంలో సుభాష్ చంద్రబోసు అగ్రగామిగా నిలిచేవారు. గయలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో చిత్తరంజన్ దాస్ను అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న అంశంపై వచ్చినటువంటి విభేదాల కారణంగా రాజీనామా చేసి కొంతమందితో కలిసి స్వరాజ్య పార్టీ స్థాపనలో భాగస్వామ్యులయ్యారు అనే పత్రికను 1923 అక్టోబర్లో ప్రారంభించబడి దానికి సుభాష్ చంద్రబోసు ప్రధాన సంపాదకులుగా ఎంపికయ్యారు. స్వరాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ కూడా ఆమోదించి 1924లో కలకత్తా కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిత్తరంజన్ దాస్ మేయర్గాను, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుభాష్ చంద్రబోసును నియమించారు. 1924 జనవరి 12వ తేదీన గోపీనాథ్ షా అనే యువకుడు కలకత్తా పోలీస్ కమిషనర్పై హత్యాయత్నానికి ప్రయత్నం చేశారన్న కారణంతో ఉరిశిక్షను విధించారు. అతడి భౌతిక కాయాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఖననం చేయడానికి ప్రయత్నించారన్న కారణంతో సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి అల్లీపురం బరంపుర జైల్లో అతన్ని కొన్నాళ్లు ఉంచారు. ప్రజల ఆందోళన భరించలేక బర్మాలోనున్న మాండేలే జైలుకు 1925 జనవరి 25న పంపించారు. జైలులో ఉన్న అనారోగ్యకర పరిస్థితులకు తోడు ఖైదీల సమస్యలపై నిరాహార దీక్ష చేపట్టడంతో బోసు ఆరోగ్యం క్షీణించింది. నిర్బంధంలో ఉండి ప్రాణాలు పోతే ప్రభుత్వానికే ప్రమాదమని తలచి 1927 మే 16వ తేదీన సుభాష్ చంద్రబోస్ను విడుదల చేశారు. 30 సంవత్సరాల వయసులోనే మాండేలే జైలులో 2 సంవత్సరాల 6 మాసాలకు పైగా గడిపారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఆరోగ్యము కుదుటపడింది. స్వరాజ్య పార్టీ ప్రత్యేకంగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగానే పనిచేస్తూ ఉండేది. 1927 డిసెంబర్ నెలలో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో అఖిల భారత కాంగ్రెస్ కు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1930 జనవరి 21వ తేదీన ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. జైలు నుండి 1930 ఆగస్టు 22న కలకత్తా మేయర్గా ఎన్నుకోబడ్డారు. సహాయ నిరాకరణ ఉద్యమంపై సంప్రదింపులకు సుభాష్ చంద్రబోసు గాంధీజీని కలవడానికి బాంబే వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు 1932 జనవరి 2వ తేదీన బొంబాయిలో బ్రిటిష్ ప్రభుత్వం మళ్లీ సుభాష్ చంద్రబోస్ను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. పూర్తిగా అనారోగ్యం పాలైనటువంటి సుభాష్ చంద్రబోస్ను గాలి మార్పు కోసం వియన్నాకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నాక సుభాష్ చంద్రబోసు ఆరోగ్యం కుదుటపడింది. నుండి ఇటలీ, రొమేనియా, బల్గేరియా, యుగోస్లోవియా, జెకోస్లోవియా మొదలైన దేశాల్లో పర్యటించి అక్కడ చాలా మంది రాజకీయ నేతలతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. జర్మన్ దేశ పరిపాలకుడు హిట్లర్ను కలవడానికి 1933 జూలైలో బెర్లిన్ వెళ్లారు. ఐరోపాలో ఉండగానే సుభాష్ చంద్రబోసు ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ రచనలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన మిస్ ఎమిలీ శాంకిల్ అనే మహిళ ఎంతో సహకరించారు. తర్వాత కాలంలో సుభాష్కు సహధర్మచారిణి అయ్యారు. ఇటలీ నుండి 1936 ఏప్రిల్ 8వ తేదీన బొంబాయి చేరగానే
బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ముంబైలో కొంతకాలం తర్వాత పూనాలోను, తర్వాత కుస్సింగ్లోను, 1936 డిసెంబర్ 17న కలకత్తాలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లోనూ చేర్చారు. వైద్యుల సలహాపై చికిత్స కోసం మళ్ళీ 1937 నవంబర్ 18న ఆస్ట్రియా వెళ్లారు. ఆరోగ్యం కొంత కుదుట పడడంతో 1938 జనవరిలో లండన్ చేరుకొని అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అన్ని ప్రసంగాల్లోనూ భారతదేశానికి సత్వరమే స్వాతంత్రం కావాలని నినదించారు. సుభాష్ చంద్రబోస్ను అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు 1938 జనవరి 18వ తేదీన ఆనాటి జనరల్ సెక్రటరీ జేబీ కృపాలని సమాచారం ఇవ్వడంతో తిరిగి ఇండియాకు వచ్చారు. అధ్యక్ష స్థానం నుండి సుభాష్ చంద్రబోసు ఏ దేశపు అంతర్గత విధానం ఏదైనా ఆ దేశం బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్ళగొట్టడానికి సహకరిస్తే తప్పక ఆ దేశ సహాయం తీసుకుంటానని ప్రకటించారు. జాతీయ ప్లానింగ్ కమిటీకి శ్రీకారం చుట్టారు. 1939 ఏప్రిల్ 28న కలకత్తాలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించి అతివాదులందరినీ సంఘటితపరచడం, సంస్థలో మెజార్టీని సంపాదించడం, స్వాతంత్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం అనే లక్ష్యాలతో ముందుకు సాగారు. అందులో భాగంగా 1939 సెప్టెంబర్ నెలలో కాకినాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహాసభలకు 1940లో ఏలూరుకు వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సందర్భంగా విదేశీయుల సహాయం తీసుకొని భారతదేశం నుండి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న సుభాష్ చంద్రబోసు అనేక కష్ట నష్టాలకు ఓర్చి పేషావరు, అక్కడి నుండి 1941 జనవరి 22న కాబూల్ చేరుకున్నారు. అక్కడ నుండి రష్యా గాని జర్మనీ గాని వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 1941 మార్చి 18న కారులో మాస్కోకు, 1941 ఏప్రిల్ మొదటి వారంలో మాస్కో నుండి విమానంలో బెర్లిన్ చేరారు. ఎన్నో అష్టకష్టాలు పడి జర్మనీ చేరిన సుభాష్ చంద్రబోసు 1941 నవంబర్లో 30 మంది భారతీయులతో స్వతంత్ర భారత కేంద్రాన్ని స్థాపించారు. దీనికి నినాదం జై హింద్గా నిర్ణయించారు. స్వేచ్ఛా భారత కేంద్రం మొదటి సమావేశం 1941 నవంబర్ 2వ తేదీన జర్మనీలోని టైగార్టిన్ ప్రాంతంలో జరిగింది. సుభాష్ చంద్రబోస్ నాయకుడిగా వ్యవహరించే ఈ కేంద్రానికి జర్మనీ ప్రభుత్వం నెలలా కొంత అప్పు ఇవ్వడానికి అంగీకరించింది మరియు ప్రత్యేక రాయబార కార్యాలయ హోదాను ఇచ్చి గౌరవించింది. నాయకుడిని ఎలా పిలవాలి అని చర్చకొచ్చినప్పుడు నేత అంటే నాయకుడు, జీ అంటే గారు, నేతాజీగా పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి సుభాష్ చంద్రబోస్ను నేతాజీగా పిలిచేవారు. సుభాష్ చంద్రబోసు ప్రధాన సంపాదకులుగా 1942 జనవరిలో జర్మనీ ఇంగ్లీషు భాషల్లో ఆజాద్ హిందూ మాసపత్రికను స్థాపించారు. జర్మనీ ప్రభుత్వం రేడియో ప్రసారాలు చేసుకోవడానికి అనుమతించగానే ఆజాద్ హింద్ రేడియో అనే పేరుతో భారతీయ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. నేతాజీ ప్రజలు ఉద్దేశించి ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాలు చేసేవారు. జర్మనీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బందీలుగా ఉన్నటువంటి భారతీయ సైనికులను ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేర్చుకున్నారు. 1942 డిసెంబర్ వచ్చే నాటికి 4 బెటాలియన్లు సిద్ధమయ్యాయి. జర్మనీ వారు ఆ సైనికులకు శిక్షణ ఇచ్చేవారు. ఈ ఆనంద సమయంలోనే 1942 డిసెంబర్ 2వ తేదీన సుభాష్ చంద్రబోసు దంపతులకు కుమార్తె కలిగింది. ఆమెకు అనిత అని పేరు పెట్టారు. బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి సింగపూరు 1942 ఫిబ్రవరి 15న జపాన్ వశమైంది. ఆసియా దేశాల్లోని భారతీయులను ఏకం చేయడానికి ఇదే సరైన మార్గమని తలచారు. 1942 మార్చి 28 నుండి 30 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన సమావేశంలోనూ భారతీయ పౌరులతోనూ భారతీయ సైన్యంలోని వారితోనూ ఆజాద్ హింద్ ఫౌజును నిర్మించాలని తీర్మానించారు. 1943 జూన్ 10వ తేదీన నాటి జపాన్ ప్రధాని టోజోతో నేతాజీ సమావేశమై సంప్రదింపులు జరిపారు. జపాన్ దేశపు అధీనంలో ఉన్నటువంటి సింగపూర్కు జూలై 2వ తేదీన చేరుకున్నారు. సింగపూర్ రాగానే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు అధ్యక్ష పదవిని అప్పచెప్పారు. తొలి సమావేశంలోనే స్నేహితులారా, మన యుద్ధ నినాదం ఒకటే, అదే ఢిల్లీ చలో. మనం పోరాటం సాగిస్తున్నాం. దానిలో ఎందరం బ్రతికి ఉంటామో లేమో నేను చెప్పలేను. అంతిమ విజయం మనదే. ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాలు చేశారు. భారతీయ సేనలో రాణి ఝాన్సీ దళాన్ని ఏర్పాటు చేసి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి డాక్టర్ అయినటువంటి లక్ష్మిని కెప్టెన్గా నియమించారు. సింగపూర్లోని జపాన్ అధికారులతో మాట్లాడిన తర్వాత భారతదేశంలోని భూభాగాలపై యుద్ధం చేయడానికి జపాన్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.
భారతదేశ స్వాతంత్రం కోసం ఏ విధమైన బలవంతం లేకుండా నా అంతట నేనే ఇష్టపూర్వకంగా స్వతంత్ర భారత సేవలో చేరుతున్నాను. భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడతానని శపథం చేస్తున్నాను. దానికోసం ప్రాణాలను సైతం దారపోసేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను చేసేదానికి ఏ విధమైన జీతాన్ని గాని బహుమానం గాని అడగను. కులమతాలను, భాషలను, ప్రాంతాలను పాటించను. భారతీయులందరినీ సోదరీమణులుగా భావిస్తానన్న ప్రమాణ పత్రాన్ని సైతం స్వచ్ఛందంగా స్వీకరించారు. 1943 సెప్టెంబర్ 3న పెనాంగ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం విరాళాలు ఇవ్వాలని చెప్పేసి పిలుపునివ్వగా 20 లక్షల డాలర్లు పోగయ్యాయి. 1943 అక్టోబర్ 21న దూరప్రాచ్య దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే స్వతంత్ర భారత ప్రభుత్వం స్థాపించినట్లు ప్రకటించబడింది. ఈ ప్రభుత్వాన్ని 1943 అక్టోబర్ 23వ తేదీన జపాన్ అధికారికంగా గుర్తించినట్లు ప్రకటించింది. తర్వాత నేతాజీ టోక్యో, నాన్కింగ్, షాంఘై, మనీలా, ఇండోనేషియాలోని జకర్తా, సూరాబాయ్ మొదలైన ప్రదేశాలు పర్యటించారు. సింగపూర్లో ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర భారత ప్రభుత్వానికి ఎంతో కొంత భూభాగం ఉండాలి, సొంత నాణ్యాలు ఉండాలి. దానికోసం ప్రయత్నాలు ప్రారంభించారు నేతాజీ. నాటి జపాన్ ప్రధానమంత్రి నేతాజీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్వతంత్ర భారత ప్రభుత్వానికి మా ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను ఇస్తున్నానని ప్రకటించారు. ప్రకటన వెంటనే 1943 డిసెంబర్ 29న భారతీయుల ఆధీనంలోకి దీవులు వచ్చాయి. 1943 డిసెంబర్ 30 తేదీన అండమాన్ నికోబార్ దీవుల్లో నేతాజీ జాతీయ జెండాను ఎగురవేశారు. జపాన్ వారు అక్కడ తమ రాయబారిని నియమించారు. ఆ దీవుల్లో సొంత నాణ్యాలు చలామణిలోకి వచ్చాయి. ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక చేయాల్సింది బ్రిటన్పై యుద్ధం. 1943 అక్టోబర్ 25న రాత్రి 11:55 నేతాజీ యుద్ధ ప్రకటన చేసి ఉన్నారు. సింగపూర్ నుండి భారతదేశ ప్రాంతాలపై యుద్ధం చేయాలంటే చాలా కష్టం. అందుకని తమ కార్యాలయాన్ని బర్మాలోనున్న రంగూన్కు మార్చారు. 1944 ఫిబ్రవరి 4వ తేదీన సైనికులు ముందుకు సాగాలని ఆజ్ఞలు జారీ అయ్యాయి. సైన్యం బర్మా సరిహద్దును దాటింది. నేతాజీ 2 నెలలు యుద్ధరంగంలో ఉన్నారు. వర్షాలు మొదలయ్యాయి. దీనితో తిరిగి సింగపూర్ చేరుకున్నారు. 1945 ఆగస్టు 15న భారత జాతీయ సైనికులందరినీ సమావేశపరిచి భారతదేశాన్ని ప్రపంచంలోని ఏ శక్తి సంఖ్యలతో బంధించి ఉంచలేదు, భారతదేశం తప్పకుండా స్వాతంత్రం పొంది తీరుతుందని ప్రకటించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఇతర దేశాల సహకారం మరింత అవసరమని తలంచి కొద్దిమంది సహచరులతో జపాన్ రాజధాని టోక్యోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 1945 ఆగస్టు 18వ తేదీ ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించారని కొందరు, తప్పిపోయారని మరికొందరు చెబుతారు. జపాన్ దేశస్థులు టోక్యోలోని రింకోజీ దేవాలయంలో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు కూడా భద్రపరిచారని చెబుతారు. సంపన్న కుటుంబంలో జన్మించి భారతదేశ స్వాతంత్రం కోసం ఐసిఎస్ను తృణప్రాయంగా వదిలేసి దేశ విదేశాల్లో దేశ స్వాతంత్రం కోసం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి భారతదేశ స్వేచ్ఛ కోసం పరితపించి అమరుడైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.